బ్యాక్ టు వందే మాతరం న్యూస్. ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో గల వాసవి జ్ఞాన మందిరంలో వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ ఇండియా క్లబ్ ఆధ్వర్యంలో ఎవిస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బెనిఫిషరీస్కి ఉచిత మెగా క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం నుంచి కమిటీ సభ్యులు అడిగి తెలుసుకుందాం. మన పట్టణ ప్రజలకి ఒక మంచి శుభవార్త అండి. ఈరోజు ఆదివారం మన చిలకలూరుపేట వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ గ్రేటర్ క్లబ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరంలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ ఏబిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి వైద్య బృందం చేత ఉచిత వెరికోస్ వెయిన్స్ మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుందని. మరి ఈ వెరికోస్ వెయిన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి మానవ అవయవాల్లో ప్రధానమైన కన్ను కాళ్ళు ముఖ్యంగా వాటి ప్రధానమైన అవయవాలని చూపు లేకపోతే ఎటువంటి పని చేయలేము, కాళ్ళు లేకపోతే అసలు ముందుకు వెళ్ళలేమండి ఏ పని చేయడానికి కూడా. అటువంటిది మన కాళ్ళలో ఏదైనా మంటలు రేపినా, గుండ్లు పడినా, రక్తస్రావం జరిగినా, వంకలు పోయినా ఇటువంటి వాటన్నిటి కూడా వైద్యం చేయించడానికి మన హైదరాబాద్ హాస్పిటల్స్ వారు ఇక్కడికి మనకి వచ్చేసి వచ్చినటువంటి పేషెంట్స్ మొత్తానికి కూడా స్క్రీనింగ్ టెస్టు, స్కానింగ్ టెస్టు చేసిన తర్వాత డాక్టర్ గారు మాకు ఫైల్ ఇస్తారండి. ఆ ఫైల్లో సజెషన్స్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ చెప్తారండి. అవి చేసిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ దాని ప్రకారం ఫాలోఅప్ కావడం జరుగుతుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చండి. అనేక రకాలైనటువంటి మరి అందరూ కూడా బాధపడుతున్నటువంటి ఉబ్బిన శిరలు అంటే వెరికోస్ వెయిన్స్ అని చెప్పేసి చెప్తారు. ఆ వెరికోస్ వెయిన్స్ చాలామందికి ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పేసి తెలిసి ఈ రోజున వాసవి జ్ఞాన మందిరం చిలకలూరుపేటలో వాసవి క్లబ్స్ వారి మంచి ఆధ్వర్యంలో హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ యొక్క వ్యాధి గురించి అవగాహన మరియు అట్లాగే వారిని ఉచిత రీతిన వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేసి మరి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి అందుబాటులో చిలకలూరుపేటలో తీసుకొచ్చినందుకు వాసవి క్లబ్స్ వారిని మనం అందరూ కూడా అభినందించాలి. మరి అందరూ కూడా వినియోగించుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేడం, ఈ క్యాంపు గురించి వెరికోసెస్ గురించి రెండు ముఖ్య ఉద్దేశాలు చెప్పవచ్చుగా? మైసెల్ఫ్ డాక్టర్ లావణ్య. మేము వచ్చేసి ఎవిస్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాము. మాది ఎవిస్ వాస్కులర్ హాస్పిటల్. మా హాస్పిటల్లో వచ్చేసి వారికోస్ వెయిన్స్ గురించి, ఫైబ్రాయిడ్ గురించి, థైరాయిడ్ ఎంబాలైజేషన్ గురించి మేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్ సర్జరీస్ వచ్చేసి వారికోస్ వెయిన్స్ గురించి ఉంటుంది. మా మెయిన్ సర్జన్ వచ్చేసి డాక్టర్ రాజావి కొప్పాల గారు. ఆయనకి 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వారికోస్ వెయిన్స్ గురించి. అండ్ మాకు వచ్చేసి డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ, బెంగళూరు, కర్ణాటక అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. నార్మల్గా ఫ్రీ క్యాంప్స్ ఎవ్రీ వీక్ ఇలా సండే పెడుతూ ఉంటాము జనాల్లో అవగాహన కోసం. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అయితే హైదరాబాద్. ఇప్పుడు ఈరోజు చిలకలూరుపేటలో వాసవి గ్రూప్ వాళ్ళ తరపు నుంచి మేము ఇలా ఫ్రీ క్యాంప్ పెట్టాము. ఈ మధ్యకాలంలో చాలామందికి వారికోస్ వెయిన్స్ అంటే అవగాహన లేదు. ఆ నరాలు ఉబ్బడం ఏంటి అనేది కూడా అవగాహన లేకుండా ఉండడం వల్ల ఆ అవగాహన కోసం మేము ఇలా క్యాంప్ పెట్టాము. దాని ద్వారా వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఎంత ప్రాబ్లం, దానివల్ల ఏమేమి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని తెలియజేయడానికి ఇలా క్యాంప్ పెట్టాము. వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా నిల్చున్నా కానీ, ఎక్కువగా కూర్చోవడం వల్ల కానీ, బరువు పడిపోయి కాళ్ళల్లో నరాలు అలా ఉబ్బుతూ ఉంటాయి. చాలామంది ప్రొఫెషన్స్ వచ్చేసి డ్రైవర్స్ కానీ, టీచింగ్ జాబ్ చేసేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కానీ ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు నిల్చోవడం ఇలా చేయడం వల్ల మన కాళ్ళల్లో ఉండే చాలా నరాలు ఉంటాయి. కాళ్ళల్లో నరాల్లో బాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. నార్మల్గా ఏంటి అంటే కాళ్ళల్లో నరాలు ఉంటాయి. భూమి ఆకర్షణకి ఎగనెస్ట్గా హార్ట్కి వెళ్తుంది బ్లడ్ అనేది. సో ఏంటి అంటే అలా నార్మల్ పర్సన్స్లో డైరెక్ట్ హార్ట్కి వెళ్ళిపోతుంది. ఇంప్యూర్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ సపరేట్ అయ్యి బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే వాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. హార్ట్కి వెళ్లకుండా రివర్స్ కాళ్ళలోకే బ్లడ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే రంగు మారడము, దురద రావడము, మంటలు, ఇంకా
ఇంకా కాళ్ళ రంగు మారిపోవడం. కాళ్ళ రంగు ఎందుకు మారిపోతుంది అంటే కాళ్ళల్లో ఉండి అక్కడే రక్తం ఉండిపోవడం వల్ల అది పగిలిపోయి కాళ్ళ రంగు అనేది మారిపోతుంది. ఫ్యూచర్లో అంటే పాస్ట్లో ఏం చేసేవారంటే కోసి కుట్లేసేవాళ్ళు, నరం తీసేసి కుట్లేసేవాళ్ళు. అలా చేయడం వల్ల 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. అలా అది అవాయిడ్ చేయడానికి లేజర్ సర్జరీ అనేది తీసుకొచ్చారు. లేజర్ సర్జరీ ఏంటి అంటే దీంట్లో మచ్చలు కానీ కోసి కుట్టేయడం లాంటిది ఏమీ ఉండదు. చిన్న యాక్సిస్ తీసుకుంటారు, ఏదైతే వెయిన్ డ్యామేజ్ అయిందో ఆ వెయిన్ని క్లోజ్ చేస్తాం. మన కాళ్ళల్లో చాలా వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్ నుంచి బ్లడ్ అనేది నార్మల్గా సర్క్యులేట్ అవుతుంది.